మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టమా? చాలా కష్టం. అమ్మో, చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్? పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నావు? అవును, నువ్వు అన్నట్టే. మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడై దిగివచ్చుట మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుకున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు. మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది. దట్స్ వాట్ పాల్ డిడ్. పౌలు చేసింది అదే. పౌలు ఛాలెంజ్ చేసినటువంటి, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి నిజమైన మానవుడు ఛాలెంజ్ ఏమేమి చేశాడు తెలుసా? మొదటిది, రెండవ మందిరపు యూదా సమాజము యొక్క విగ్రహములను ఛాలెంజ్ చేశాడు. రెండవ మందిరం, ఫస్ట్ టెంపుల్ జుడాయిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ టెంపుల్ జుడాయిజం. సెకండ్ టెంపుల్ జుడాయిజంలోనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా వచ్చారు. నెంబర్ 2, ఫారసీకల్ లా, అంటే పరిసయ్యుల యొక్క ధర్మశాస్త్రం పట్ల ఉన్నటువంటి నిష్ఠాభావాలను ఛాలెంజ్ చేశాడు. నెంబర్ 3, హెల్లెనిస్టిక్ యూదులు, అంటే యూదులలో ఉన్నటువంటి వారు కొందరు గ్రేకుల యొక్క హెలెనిజంను అడాప్ట్ చేసుకుని రెండిటి మధ్య సింక్రటిస్టిక్ లైఫ్ జీవించారు. వాళ్ళ ముందు నిలబడుకొని హీ ఛాలెంజ్డ్ దెమ్ టు కమ్ బ్యాక్ టు క్రైస్ట్. క్రీస్తు వైపుకు రమ్మని పిలిచాడు. 4వది, రోమా శాసకుడైనటువంటి కైసర్ అగస్తస్కు విగ్రహాలు పెట్టి ఆయన దేవుడని, ఆయన కుమారుడు ఇంకెవరో కాదు కైసర్ తిబేరియస్ అని చెప్పి ఈయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు అని చెప్పుకుని తిరుగుతూ ఉన్నటువంటి ఒక మతం. ఆ మతం ఎదుట నిలబడి నో, జీసస్ ఈజ్ ద కింగ్ అని చెప్పాడు. క్రీస్తే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అందరిలో ఇడుగుడు ఉన్నాడని చెప్పాడు. అందరిలో ఇదిగో తిబేరియస్ ఉన్నాడు, అందరిలో నువ్వు ఉన్నావు నేను అని చెప్పాడు. మతం తట్టుకోలేదు ఇలా చెప్తే. అదేంటి? మతానికి చాలా కోపం. ఎందుకు అనంటే నిజమైన మనిషి కల్పించినప్పుడు అన్ని వ్యవస్థలు మెల్లమెల్లగా నిర్వీర్యమైపోతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో అదే చేస్తున్నాడు. ఇఫ్ యూ గో బ్యాక్ టు హిస్టరీ, ఒకసారి హిస్టరీని కనుక మీరు చదివితే ఎలాంటి మూవ్మెంట్స్ ఆయన తీసుకొచ్చాడు. భారతదేశంలో, మిగిలిన దేశాల్లో ఎలా మనుష్యులను తిరిగి నూతన మనుష్యత్వం వైపుకు తిరిగి తెస్తున్నాడు. స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, పిల్లలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, వృద్ధులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఏమాత్రము ఎన్నిక లేని వారుగా చూస్తున్నటువంటి వారికి పెద్దపీట వేసినటువంటి ఆలోచన విధానం. ఇట్స్ ఆల్ ఇదంతా మీరు కనుక చూస్తే యేసు క్రీస్తు అందరికీ ప్రభు.